బ్యాక్ మూమెంట్ స్టార్ట్ అయిన కాడికెళ్ళి ఈ పంచాయతీ ఇయ్యాల వరకు నడుస్తూనే ఉన్నది. వద్దు వద్దంటేనే వచ్చిరి నాడు వచ్చిన వారు తెచ్చిరి కీడు అని రాసిండ్రు. వద్దని తిరగబడ్డప్పుడు 54-55లో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు వ్యతిరేకించి మొట్టమొదటి నినదించిన గొంతులు ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలామందికి కూడా అంత డీప్గా తెలిసి ఉంటుందని నేనైతే అనుకుంటలేను. తెలిసి ఉన్నది కావచ్చు కానీ అంత డీప్గా నాకు మా ఎన్ శంకర్ అన్న ఈ సినిమాలు వాళ్ళ స్టోరీల మీద బాగా పరిశోధన చేస్తూ ఉంటారు కదా, తన కూడా విన్న తర్వాత కూడా నాకు మాట్లాడినప్పుడు నాన్న గురించి పెద్ద తెలియదు అనిపించింది, ముచ్చరత్న గారి గురించి తెలియదు అనిపించింది. నేను ఈ చరిత్రను అసలు చరిత్రను ఇంతకుముందు చెప్పిండు కదా, వేటగాడు రాసిన చరిత్రలు అయితే అని చెప్పి దీని గురించి మాట్లాడే క్రమంలో నాకు మొట్టమొదలు బాగా ఈ పుస్తకము దీనికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇదంతా కావచ్చు. నాగరాజ్తో పాటు నేను కృష్ణ మేము ఊకే మాట్లాడుకున్న టైంలో పుస్తకం తీసుకొచ్చినప్పుడు నాకు కూడా ఇంత లోతుగా తెలియదు. కొన్ని అయితే ఉపన్యాసాలు మా రవీంద్ర అన్నాడు కూర్చున్నాడు, ఆయన చెప్తున్నాడు వేదికల మీద ఉంటే ఎట్లా మాట్లాడేస్తాను అనేది. తిరుమలరావు సార్ కావచ్చు, మా గూడూరు మనోజ్ అక్క కావచ్చు, వాళ్ళ నాన్న ఈ వేదిక మీద సామాన్యుల మన మనుషులు కూర్చోలే, వీళ్ళంతా చాలా పెద్దోళ్ళు. చాలామంది అన్నారు నన్ను ఇంకా మంత్రులను, కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రి స్థాయిలను పిలువుని అని చెప్పని చాలామంది అన్నారు. కానీ నాకు బాగా ఆలోచించినాక అసలు తెలంగాణకు వాళ్ళు కాదు ఇటువంటి వాళ్ళ మాటలు కావాలనిపించింది నాకు. అంటే సరే నేను వాళ్ళను ఇన్సల్ట్ చేసుడు కాదు, దేనికి కాదు, కానీ అసలు ఏ ఆకాంక్షల గురించి అయితే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ తీసుకొచ్చుకున్నామో, ఏ పోరాటం దేని గురించి అయితే 54-55లో కలపద్దన్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో 8 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. దాని తర్వాత 1968 ఉద్యమం, మాదన్న మాకి రాజన్న దేవుడా అంతకన్నా మేము అడిగేది లేదు రాని 48లో గొంతెత్తిండు. ఈ పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి దుర్మార్గుడు కేబీఆర్ పార్క్ రూపంలో, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ రూపంలో ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా వెలిసి ఉన్నాడు అక్కడ. అదేం విగ్రహాలు అట్లనే ఉన్నాయి, అస్తిత్వం అట్లే ఉన్నది. మొన్న 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత 12 ఏళ్ల తర్వాత అసలు నా తెలంగాణ ఏది అని చెప్పని ఇటువంటి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే నిజంగా కూడా అందరూ ముక్కులు వేలేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలకు. ఇప్పటికీ తెలంగాణలో ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు. నిరుద్యోగులు నా నౌకరు నాకు కావాలి అని చెప్పి రోడ్ల మీదకి వస్తే ఒళ్ళు వలగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఎటువంటి వాళ్ళ చేతులలో ఇవాళ రాజకీయ వ్యవస్థ ఉన్నది? ఇటువంటి వాళ్ళని ముచ్చర సత్యనారాయణ గారిని ఎందుకు ఇవాళ స్ఫూర్తిగా తీసుకోవాలి, తన జీవితాన్ని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని ఒక్కొక్క విధంగా మేము వ్యాస సంకలనం తిరుమలరావు సార్ మేము కూర్చున్నప్పుడు సార్ గైడ్ చేసిన దానికి ఇటువంటిది మనం ఒకటి తీసుకురావాలి, ఈ చరిత్ర బయటికి రావాలనుకున్నప్పుడు ఒక్కొక్క రకంగా దీన్ని వాళ్ళ ఆలోచన విధానంతో రాసిన వాళ్ళు ఇంకా చాలామంది వచ్చేది ఉండే. 2 పుస్తకాలు ఇవాళ ఆవిష్కరణ చేయాలనుకున్నాం. ఒకటనే తన ఆత్మకథ జీవిత కథ ఒక పుస్తకం ఒకటి, తర్వాత వ్యాస సంకలనం ఒకటి. చాలామంది ఏం చెప్పిందంటే ఇది ఇట్లా కాదు, ఒక డే లాంగ్ సెషన్ జరగాలి దీని మీద. తన చరిత్ర అంటేనే తెలంగాణ చరిత్ర అనేది మాకు అనిపిస్తున్నది కనుక రాసిన వాళ్ళు అట్నే రాసిండ్రు కనుక దీనికి ఇంకా విస్తృతంగా దీని మీద చర్చ జరిగి అందరినీ చాలామందిని ఇక్కడ పిలిచి మాట్లాడిపియాలని చెప్పని అనుకునేటువంటి సందర్భంలో ఆ పుస్తకాన్ని ఇంకొక 15-20 రోజుల్లో నెల రోజుల లోపల ఇంకా కొంతమంది కూడా ఆర్టికల్స్ రాస్తాను అనుకున్న సందర్భంలో ఆ ఒక్కటి అలా జరుగుతలేదు. ఆత్మకథ కూడా దాంట్లో వెతుకుతుంటే ఎక్కడెక్కడియో చరిత్రలు ఇవన్నీ చాలా ఇంకా కూడా ఈ పుస్తకంలో ఇంకా రావాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ అందరికీ తెలంగాణ యువతరం తరఫున కావచ్చు, నిరుద్యోగుల తరఫున కావచ్చు, భవిష్యత్ తెలంగాణ నిర్మాణం చేయాలనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి అన్ని సంఘాలకు కావచ్చు, అందరికీ ఈ సభ నుంచి ఇది ఆలస్యంగా స్టార్ట్ అయింది. నేను 2 గంటల గట్టి బస్సులో మొదలు పెట్టుకోవాలనుకుంటే ఇంతకుముందు గవర్నర్ మీటింగ్ ఉండి చాలామంది వచ్చి చాలామంది వెళ్ళిపోయారు. 4-5 గంటల వరకే ఉండిపోవాలనుకున్న తర్వాత ఇక మేము టీవీలలో చూస్తామన్నా అని చెప్పి దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోయారు. వాలంటరీగా వచ్చిన వాళ్ళందరికీ ఇవాళ వీళ్ళ మాటలు అన్ని ఛానళ్ళలో దాదాపుగా మా రఘునడీడా సీన్ ఉన్నాడు, అన్ని ఛానళ్ళలో యూట్యూబర్స్ కావచ్చు, మెయిన్ ఛానళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ ఛానల్ మొత్తం చూపిస్తారో నాకు తెలియదు కానీ ఒక్కొక్క మాట ఈ తెలంగాణ గడ్డ గురించి, అస్తిత్వం గురించి వీళ్ళ గుండెలకెళ్ళి వచ్చేటువంటి మాటలు ఇవాళ వినబోతున్నారు. మీరు అందరు తెలంగాణ ప్రజానికానికి చెప్పబోతున్నా. నేను ఎవరిని మాట్లాడించినా కానీ
ఈ త్యాగాలు జరిగిన తర్వాత కూడా ఎందుకు నా తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవంతో ఎందుకు లేదు అనేది ఒక ప్రశ్న వీళ్ళందరి లోపల ఉన్నది, నా లోపల కూడా ఉన్నది. ఒక సంఘర్షణ, ఒక ఆవేదన, ఒక ఆందోళన. ఏమైతున్నది తెలంగాణకి, ఏమైతున్నది? అస్తిత్వాన్ని కోల్పోతున్నది నా తెలంగాణ అనేది, ఒక ప్రమాదకరమైన పరిస్థితులకు తెలంగాణ పోతున్నది అనేది అందరి అభిప్రాయంగా ఉండి, ఈ సందర్భంలో ఇప్పుడు ఈ నిమిషంలో అసలు ఈ జీవితం ఏంటిది, ముచ్చల సత్యనారాయణ గారి జీవితం ఏంటిది, దాంతోనే యువతరం కావచ్చు, సంఘాలు కావచ్చు, రాజకీయాలు చేసేటువంటి కావచ్చు, తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడేటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ ఏం పాఠాలు నేర్చుకోవాలని దాంట్లో ఇవాళ ఆర్టికల్స్, అందరు ఆర్టికల్స్ వచ్చినాయి. దాదాపు అవి మిగతా కూడా వస్తాయి, పత్రికలలో ప్రచురితమైనవి. దాదాపు 12 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూసి, ఒక్కొక్క కోణంలో మా అన్న రమేష్ బాబు అన్న రాసుకుంటా చెప్తాడల్లా, అరే ఇప్పటిదాకా మనము తప్పు చేసినాం అంటే మనకే తెలియదు చరిత్ర అని చెప్పని. ఈ యువతరానికి, వచ్చే యువతరానికి ఆత్మవిశ్వాసంతో ఆత్మహత్యల సైడ్ పోకుండా ఒక సైనికుల లెక్క ఎట్లా కొట్లాడను అనే దాన్ని ఈ మీటింగ్ ప్రధానమైన ఉద్దేశంగా, ఏం కొట్లాట, ఎక్కడి నుంచి, ఏ కోణాల నుంచి వచ్చి, బాల్యం గురించి కావచ్చు, మా వినాయక్ రెడ్డి సార్ తన బాల్యం ఎట్లా ఉండే, ఏం సంగతి అంటే ఒక్కొక్కరు ఒక అనుభవాలు ఉన్నాయి ఇలా చెప్పేటోళ్ళందరి. ఒక్కొక్కరి పాశం యాది రంకులు వాళ్ళకు సోపతి ఉన్నది. ఆయన ఇప్పటికి కొట్లాడుతూనే ఉన్నాడు, మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ వీళ్ళు పొద్దుగా లేస్తే మొత్తుకుంటోలే కాదే, ఏమైతే వీళ్ళతో నన్ను కాడుకున్నది. నాకు నిన్న సంగిశెట్టి అన్న ఆ జై తెలంగాణ పత్రికకు సంబంధించినటువంటి టైటిల్ ఒక్కటి పేపర్ కూడా లేదు. మేము అన్ని కట్టలు కట్టి ఒక పెద్ద మనిషి దగ్గర పెట్టినాం, ఓ 20-25 ఏళ్ళ కింద. ఇవాళ అడుగుతూనే పేపర్ లేవంటున్నాడు. పెట్టుకొని, ఎందుకంటే పుస్తకం బయటకు వస్తే అసలు చరిత్ర బయటకు వస్తుంది కదా. నా బుక్లో ఇప్పుడు లేదు, ఇప్పుడు వచ్చేటువంటి ఆత్మకథ లేదు, కానీ టైటిల్ ఇప్పుడు బయటకు వచ్చింది. సంగిశెట్టన్న ఈరోజు దాని మీద ఆర్టికల్ రాసిండు. అసలు జై తెలంగాణ పత్రిక ఏంది, దాని నేపథ్యం ఏంది, అమరన్న ఆర్టికల్ వచ్చిన తర్వాత దాంట్లో ఎట్లా రాజ్యం, బ్రహ్మానందరెడ్డి వీళ్ళందరూ ఎట్లా దాన్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాస్తవిక చరిత్రను, అప్పుడేమో భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి ముచ్చల సత్యనారాయణ గారు అసంటోలు కావచ్చు, ప్రభాకర్ రావు గారు అసంటోలు కావచ్చు, దేవులపల్లి అమరన్న అసంటోలు కావచ్చు, వీళ్ళందరూ ఆ పత్రికలో పనిచేసిన వాళ్ళు ఎట్లా నిర్మాణం చేయాలనుకునేది అన్ని కూడా అప్పుడు తొక్కి పెట్టాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు తొక్కి పెడుతున్నారు. ఎందుకంటే నిజమైన చరిత్ర బయటకు వస్తుందనే ప్రమాదం, చరిత్ర బయటకు వస్తే అసలు రంగులు ఎవరేందనేది బయటకు వస్తుందని. ఇవాళ ఈ తెలంగాణకు నిజమైన భూమిపుత్రులు ఆత్మాభిమానంతో తెలంగాణ బతకాలనుకుంటే మాత్రం ఒక సైన్యం లెక్క, సైనికుల లెక్క ఐడియాలజికల్ మిలిటెంట్స్ తెలంగాణకు అవసరం ఉన్నదని చెప్పని నేను ఈ వేదిక మీదకి వెళ్ళి తెలంగాణ 50 మంది తెలంగాణ జనానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా దృష్టిలో ఇలా ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ పార్టీలో ఇలా అధికారం ఉన్నోళ్ళు కావచ్చు, ఆపోజిషన్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరిని చూసినా నాకైతే చిత్తశుద్ధితోటి తెలంగాణ ఆత్మ ఆవిష్కరించేటువంటి నాయకత్వం ఏ రాజకీయ పార్టీలో, నాకు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరి దగ్గర కనబడతలేదని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. పొద్దున్న లేస్తే మొత్తుకుంటూనే ఉన్నాం. అయితే నేను మధ్యలో మాట్లాడతా, ఇది వేలాది మంది, లక్షలాది మంది ఒక చిన్న ఇన్విటేషన్ పెడితే లక్షలలో పోయింది అది. ఇలా నిన్న మొన్న మాట్లాడుకుంటా తిరుమలరావు సార్ చెప్పిండ్రు, నేను మనోజక్క తిరుమలరావు సార్ కూర్చున్నప్పుడు చెప్పిండు, సత్యనారాయణ గారిది ఒక సినిమా తీయాలని, ఈ చరిత్ర సినిమా తీయాలి, బరాబర్ తీద్దాం సార్ అని చెప్పిన. శంకరన్నకు ఆల్రెడీ అనుభవం ఉంది. ఎందుకు తీయాలంటే దీన్ని కమర్షియల్ కాదు, అది అసలు ఆలోచన లేదు. ఒక పత్రిక రాజ్యానికి వ్యతిరేకంగా ఒక వాయిస్ రావాలని చెప్పని కొట్లాడినప్పుడు వారానికి, ఆ కాలంలో 1970 కాలంలో వారానికి ఒక సంచికి వస్తే దాని గురించి పైసలకు నానా తంటలు పడ్డాడు. ఆ పైసలు కనుక దగ్గర పెట్టుకునేది ఉంటే ఇవాళ ఒక సగం హైదరాబాద్ కొనుక్కుని కావచ్చు అని తన. కానీ అంతా అంటే ఎన్నో సాక్రిఫైస్ ఇలా తెలంగాణలో నక్సల్ ఉద్యమాలలో కావచ్చు, తుపాకులు పట్టుకొని, బాంబులు పట్టుకొని ప్రజా సమస్యల గురించి ప్రజల పక్షాన అడవిలో తిరిగినటువంటి త్యాగాలు కావచ్చు,